ఒక స్పెషల్ దీనికి ఒక డిపార్ట్మెంట్లోనే పోలీస్ శాఖలోనే ఇప్పుడు నార్కోటిక్స్ ఉన్నది కదా, అది సరిపోదు. ఆ డిపార్ట్మెంట్ ఇంకా ఎక్స్పాన్షన్ చేయాలంటే ఎక్స్పాన్షన్ విపరీతంగా చేయాలి. అవసరం పడితే ఒక పార్టీని పోలీస్ నుంచి గోవాలో పెట్టాలి, ఆ నుంచి ఎక్కడి నుంచి సప్లై అయిందో అక్కడి నుంచి మీరు దీన్ని సపోర్ట్ చేస్తారా? డెఫినెట్గా. ఆల్రెడీ 2-3 సందర్భాలలో గోవా పోలీస్ సపోర్ట్ చేయకపోతే నన్ను ఇక్కడ పోలీస్ సపోర్ట్ అడిగినారు. ఒక సిఐ లెవెల్, ఎస్ఐ లెవెల్లో నన్ను మా టీం పోతుందన్న, మాకు ఆడ కొంచెం ఏమైనా అవసరం, ఆడ గోవా పోలీస్ అసలు సపోర్ట్ చేయరని వీళ్ళు చెప్పారు. నాకు కూడా ఐడియా లేదు. సో అట్లాంటి సపోర్ట్ నేను డెఫినెట్గా చేస్తా. లొకేషన్ ట్రేసింగ్లో కూడా మనం హెల్ప్ చేయొచ్చు. ఆడ పెడ్లర్స్ కానీ ఎవడైతే మెయిన్ డ్రగ్ మాఫియాకి సంబంధించి ఉన్నారో వాళ్ళకి అకామిడేషన్ కూడా 2-3 సార్లు నేను ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది నా రెస్పాన్సిబిలిటీ, నా రాష్ట్రం ఖరాబ్ కాకుండా ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ కాబట్టి డెఫినెట్గా అక్కడ ఏమైనా హెల్ప్ కావాలని నేను చేస్తా. ఇక్కడ కూడా దీన్ని చాలా పకడ్బందీగా చాలా ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయం రేవంత్ రెడ్డి గారు గోవా సీఎం ఇద్దరు కలిసి మాట్లాడి అక్కడ నుంచి గవర్నమెంట్ హెల్ప్ తీసుకొని నరుకుతేనే కానీ, లేకపోతే మాత్రం వరస్ట్గా రాను భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు దారుణంగా కాబోతుంది. కానీ కావాలని ఈ డ్రగ్స్ పెంపొందించేది, ఈ గంజాయిని కావాలని చేసేదంతా కూడా రాజకీయ నాయకులా కాదా? నేనైతే అది ఒప్పుకోరా మీరు? ఒప్పుకోను. అంత నీచంగా ఎవరైతే ఉండరు అనుకుంటున్నా. ఒకవేళ అసంటోడు కూడా ఉంటే యువకులందరూ చైతన్యవంతం కావద్దు, ఆలోచన శక్తి తగ్గిపోవాలి. ఎవరు ఉండరు అబ్బా పొలిటికల్ గా, అంత వరస్ట్ థింకింగ్ ఎవరు లేరు అంటారు. ఎవరు ఉండరు. దీనికి సంబంధమే ఉండదు, పొలిటికల్ దీనికి సంబంధం ఉండదు. ఏ పొలిటీషియన్ కూడా ఇష్టపడ్డాడు దీన్ని, గంజాయిని కానీ దీన్ని కానీ ఎవడు కూడా ఇష్టపడ్డాడు. గతంలో ఒక పొలిటీషియన్ మీద ఇంకొక పొలిటీషియన్, నేను పేర్లు చెప్పాలనుకోవట్లే సెన్సిటివ్ కాబట్టి, ఓపెన్గా మీ వెంట్రుకలి మేము టెస్ట్ చేస్తాము, డ్రగ్స్ టెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా నాకు అర్థమైంది. ఓకే, డ్రగ్స్ తీసుకోవడం వేరే, ఎంకరేజ్ చేయడం వేరే, వ్యాపార వస్తువులను ఎంకరేజ్ చేయడం వేరే. తీసుకుంటుండొచ్చు పొలిటీషియన్స్, నాకు ఆ విషయం మరి నేను మాట్లాడలేను. మేబీ తీసుకుంటవచ్చు, కరెక్టే మీరు అన్నది. ఎవరి మీద అన్నారో కూడా నాకు తెలుసు. మీ హెయిర్ టెస్ట్ చేస్తామని కూడా అన్నారు. డ్రగ్స్ అలవాటు ఉండొచ్చు. అది నేనున్నా, నాకు హుక్కా అలవాటు ఉంది, అట్లా కానీ డ్రగ్స్ అలవాటు. ఇప్పుడు హుక్కా వ్యసనమేనా మీకు? నేను ఎప్పుడో పలు సందర్భాలు ఎస్ ఐఎమ్ అడిక్టెడ్ టు హుక్కా అని చెప్పి వాళ్ళు క్విట్ అని చెప్పిన. అది మత్తు మజా లేదు, అది సిగరెట్ ఎట్లనో అంతే. అది లంగ్స్ ఖరాబ్ అవుతాయి దానివల్ల కూడా. ఏదైనా అతి ప్రమాదమే కదా బ్రదర్, అతి చేస్తే ఏదైనా మంచిది కాదు కదా. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అలవాటు ఉందన్న హుక్కా? 5-6 ఇయర్స్. 5-6 ఇయర్స్ నుంచి. అంతకు బిఫోర్ లేదు. దేనివల్ల అలవాటు అయింది అది మీకు? అట్లనే సరదాగా అనుకుంటే అది అలవాటు అయిపోయింది. అది మానేయాలని అనుకుర్రా ఎప్పుడన్నా? 100% మానేయాలనుకుంటున్నా. వెరీ షార్ట్ టైంలో మానేస్తామని చూస్తున్నా. కానీ మీరు మొత్తం తగ్గించేసిన, ఒక 70-80% తగ్గించిన. ఒకటేసారి తగ్గిస్తే డాక్టర్ ఏమన్నాడు, హెల్త్ ప్రాబ్లం మందు తాగేటోళ్ళు, సిగరెట్లు తాగేటోళ్ళు ఎగ్దమ్ బంద్ చేస్తే ఆత్మీయ ప్రెషర్ పడుతుంది అని అంటారు. ఆత్మీయ ప్రెషర్ అని అన్నారు. హెల్త్ ప్రాబ్లం రావచ్చు అంటే, హెల్త్ ప్రాబ్లం అంటే మెంటల్లీ కొంచెం డిస్టర్బ్ అవుతారు, ఇరిటేషన్ వస్తుంది. సో వీడు ఛాయలు తాగుతారు, టెన్షన్ రాగానే ఛాయలు తాగేటోళ్ళు, కాఫీలు తాగేటోళ్ళు, సిగరెట్ తాగేటోళ్ళు, టెన్షన్ సిగరెట్ అట్లా సడన్గా బంద్, అంటే ఎక్కువ చేసి సడన్గా బంద్ చేస్తే ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫర్ నాట్ ఎవ్రీ వన్. అందుకే చెప్పిన, అందరికీ కాదు అది. నేను హుక్కాలేంది ఉండా. మొన్న 1 వీక్ అవుట్ ఆఫ్ స్టేషన్ పోతే ఉన్నా, స్లోగా తగ్గిస్తున్నా. ఇంకొక 1-2 మంత్స్ అయితే టోటల్ బంద్ అవుతుంది. బంద్ అయితే అప్పుడు మనం కూడా కొన్ని నీతులు చెప్పాలి ఎక్కుంటుంది. ఇప్పుడు నీతులు చెప్పాలంటే నువ్వే సక్కలేవు, ఏం నీతులు చెప్తావు అంటాం. అందుకే చెప్తా ఇప్పుడు కూడా నీతి ఎట్లా చెప్తా అంటే, దేనికి అడిక్ట్ కావద్దు. అడిక్ట్ అయితే నేను వదలలేకపోతున్నా, ఎవరు కూడా వదలలేరు. ఈ గంజాయి కానీ ఇంకా డేంజర్ అవైతే అసలు వదలలేరు. రైట్ అన్న, మీ ఫామ్ హౌస్లో ఇప్పుడు ఎన్ని ఎనిమల్స్ ఉన్నాయన్న? దాదాపు ఉన్నాయి, పాత అన్నీ ఉన్నాయి. పాత అన్నీ ఉన్నాయా? సీజ్ చేసిరా? ఎందుకు సీజ్ చేస్తారు? అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సీజ్ చేయలేదా? 100% సీజ్ చేయలేదు. నువ్వు వస్తే ఒకసారి చూపిస్తా, అన్నీ కూడా చూపిస్తా. హ్యాపీగా ఉన్నాయి అన్నీ హ్యాపీగా ఉన్నాయి. కొత్త తేలేకపోయినా, నేను టైం కేటాయించలేకపోతున్నా కాబట్టి కొత్త తేవాలని ఉంది, తేలేకపోతున్నా. రైట్. అంటే మీరు వాటితోటి బిజినెస్ చేయడం కోసం మీరు అది పెట్టుకోరానా? ప్యాషన్. నేను నా జీవితంలో ఒక బర్డ్ని కానీ ఒక కుక్కని కానీ అమ్మింది లేదు. అమ్మలే ఇంతవరకు అసలే. జస్ట్ ప్యాషన్ మీకు? ప్యాషన్ అంతే. నార్మల్గా ఎవరన్నా ఏమన్నా చేస్తారు సేవా కార్యక్రమాలు అవి కానీ? సేవ అది డిఫరెంట్. సేవ కూడా చేస్తున్నాం, సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దాని వెంబడి జంతువుల పట్ల ప్రేమ, ఇష్టం. ఇండియన్ జంతువులు పెంచుకోవాలి. షోక్ నీకు ఇచ్చిన కదా ఇంతకుముందు మంచి వ్యూస్ పోయినాయి. షోక్
మిలియన్స్లో పోయినది ఆ వీడియో. సో ఒక ఇష్టము ప్రేమ జంతువుల పట్ల. ఇండియన్ బ్రీడ్స్ పెంచడానికి అవకాశం లేదు, లేకపోతే మంచి ఇండియన్ బ్రీడ్స్ పెంచుతుంటాయి. మనం కూడా అక్కడ వరదన్న ఒక 2 కుక్కలు తప్పిపోయినాయి అడాప్షన్ చేసుకుంటుంటే పంపించి మనం. నెమళ్ళు ఉన్నాయన్న మీ ఫామ్ హౌస్లో? చుట్టుపక్కల ఉన్నాయి నెమళ్ళు. చుట్టుపక్కల ఉన్నాయి మీ ఫామ్ హౌస్లో? వస్తుంటే పోతుంటాయి. మామిడి తోట అంటే మీ అండ్ అవర్లో లేదు మ్యాండర్ లేవా? అమ్మ అస్సలు. జింకలు? ఇవన్నీ పెంచుతుంటే పర్మిషన్ ఇస్తే. అంటే అడుగుతున్నాను నేను. జూల కంటే ఎక్కువ మంచిగా పెంచుతుంటే, జూ కంటే ఎక్కువ మంచిగా దాని సంతతి పెంచుతుంటే టైగర్ లయన్ ఇస్తే, కానీ ఇయ్యారు కదా పర్మిషన్. పాపం చికోటి ప్రవీణ్ మంచోడు కాదని అనుకుంటున్నారు అన్న అందరూ, అందుకోసం ఇస్తలేరు మీకు. మంచోడు అని తెలిస్తే మీకు కూడా పర్మిషన్. ఇక్కడ మంచితనం చెడ్డతనం కాదు, ఇక్కడ రూల్స్ లా ఈ యానిమల్స్ దాంట్లో యానిమల్ యాక్ట్స్ పెద్ద స్ట్రాంగ్ ఉంటాయి యాక్ట్స్లో. సో మన దగ్గర ఇప్పుడు జింకల్ పర్మిషన్ ఇవ్వాలని ఉంటుంది. ఇప్పుడు హరణ వనస్థలి ఉంది వనస్థలిపురంలో, జింకల పరిస్థితి దారుణంగా ఉంది. ఒక 20 జింకలు ఇస్తేనే మంచిగా పెంచుతారు, తిండి మంచి ఆడ తిండి కూడా చక్కగా దొరికాయి. కానీ వాళ్ళకి ఇవ్వాలని ఉన్న ఎందుకు ఇయ్యారంటే మిస్యూజ్ ఎక్కువ చేస్తారు మనోళ్ళు. వాడు స్కిన్నింగ్ చేస్తాడు, తోలు అమ్ముతాడు, వాడు జింక మాంసం తింటా అంటాడు. ఈ మిస్యూజ్ ఒక్కటి చేసే పనికి మంచి చేద్దామన్నట్టు వాళ్ళకి రకరకాలుగా అడ్డుపడుతుంది. సో జూ లైసెన్స్కి చేయాలని ఉంది, అప్లై చేయాలని ఉంది. జూ లైసెన్స్కి చేస్తారు? లైసెన్స్కి సెంట్రల్ నుంచి తీసుకుంటే ప్రభుత్వం మీది, పార్టీ మీది, అట్లా ఉంటే ఈజీగా వస్తుండే కదా. ఇప్పటివరకు తీసుకుంటుంటే లేదు, దాని స్పెసిఫికేషన్స్ ఉంటాయి, దాని తగ్గట్టు ఉంటాయి. జూ లైసెన్స్ తీసుకుంటే బాగుంటుంది. రైట్ అన్న. చాలా పర్సనల్గా అడుగుతున్నా, అంటే ఇది పబ్లిక్ అడగవచ్చు. లైసెన్స్డ్ గన్ ఉందా మీ కాడ? లేదు. తీసుకోవాలని ప్రయత్నం చేసారు ఎప్పుడన్నా? ఎప్పుడు చేయలేదు. నేను కొంచెం షార్ట్ టెంపర్ అని నేను వెపనే పెట్టుకోద్దాను. ఎందుకు? ఎవడన్నా అసలు కాల్ చేసి అట్లా షార్ట్ టెంపర్, ఒక్కొక్కరు మెంటాలిటీ. ఎందుకు షార్ట్ టెంపర్? ఎప్పుడు వెపన్ లైసెన్స్ కూడా అప్లై చేయలేదు. ఇయ్యలేదా మీకు? అప్లై చేయలేదు అంటుంటే ఇయ్యలేదా అని చెప్తావు? అప్లై చేయలేదు. అప్లై చేయనప్పుడు ఎందుకు ఇస్తారు? పిలిచిస్తారా? ఇయ్యరు కదా. అప్లై చేయలేదు. రైట్. ప్రవీణ్ అన్న ఎంత ఆస్తి ఉంటుంది మీకు? అవన్నీ ఎందుకు? ఇన్కమ్ ట్యాక్స్కి చెప్తాను. చెప్పరా అన్న? లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా చెప్పలేదు. ఇన్కమ్ ట్యాక్స్కి చెప్తాను. ఇప్పుడు చెప్పండి ఎంత ఉంటుంది? ఏముండదు. ఒక 100 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది అన్న పర్ మంత్? ఏమొస్తుంది? సరే, అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉండేవి. అవన్నీ మీడియా ముఖంగా అడుగుతారు, చెప్తారు. ఎవరని చెప్పారు కదా. ఇప్పుడు నేను చెప్పిండు అనుకో, అబద్ధమే చెప్పాల్సి వస్తుంది. ఎందుకు మళ్ళీ నువ్వు అన్నావు ముందే ఇంటర్వ్యూ మొత్తం నిజం చెప్పాలి అన్నా అండి. అబద్ధం ఎందుకు చెప్పాలి? అవసరమే లేదు కదా. మరి నిజమే చెప్పండి, ఏముంది? క్విట్ చేసే క్వశ్చన్ని పాస్ చేయడేమో అనుకున్నాను నేను. చికోటి ప్రవీణ్ కొన్ని చేయాల్సి వస్తుంది, చేయకపోతే పరిశాన్ ఉంటుంది. ఓకే సరే అన్న. రైట్. మంచిగా సంపాదించుకో, మంచి వ్యూ. మీరు సంపాదించుకోవాలన్నా, మేము ప్రజాసేవ చేస్తాం, మీరు సంపాదించుకోండి. ప్రజాసేవ చేయాలి, చేస్తాం కాదు, చేయాలి. అందరు చేయాలి. మీరు సంపాదించుకోండి, అందరు చేయాలి. మీరు సంపాదించుకోండి, మేము ప్రజాసేవ చేస్తాం. మేము సంపాదిస్తే నా వంతు వాటా, అందులో వాటా ప్రజలకు ఉంటుంది, గుడ్లకు ఉంటుంది, ధర్మంకు ఉంటుంది, జంతువులకు ఉంటుంది, నదులకు ఉంటుంది, చీమలకు కూడా ఉంటుంది మాది డబ్బు. అర్థమైందా? సో హాస్పిటల్లో ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకు ఉంటుంది, అన్నదానాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి మాకు. మేము సంపాదించుకుంటే అన్ని మంచి వెల్ మెయింటైన్ చేస్తాం. సరే అన్న, ఒక చిన్న క్వశ్చన్ ఉంది. మనసులో పడతలేదు అన్న. బెదిరిస్తారా మిమ్మల్ని ఎవరన్నా? దేనికి బెదిరిస్తారు? మామూలుగా అంటే దేని విషయంలో? నార్మల్గానే ఏదన్నా, అంటే చిన్న చిన్న విషయాలకు, లేకపోతే మీ పలుకుబడి చూపిస్తుంటారు కదా, దేని విషయంలో? పార్టీలో కానీ బయట ఎవరన్నా అడుగుతున్నా అన్న. నేను నన్ను ఎందుకు బెదిరిస్తున్నా? ఎవరు మీరు ఎవరినన్నా బెదిరించారా? నేను ఎవరు బెదిరియాలన్న ఆలోచన కూడా రాలే. నా ధర్మం మీద వస్తే ఎవడన్నా బెదిరిస్తాం అట్లా. మిగతా మీద పెద్దగా ఏం లేదు. ఇక బిజినెస్లో నడుస్తాయి కదా, బిజినెస్లో నడుస్తూనే ఉంటాయి. బిజినెస్లో బెదిరింపులు అవుతాయి. ఇంతకుముందు మాఫియా ఇన్వాల్వ్ ఉన్నప్పుడు బెదిరిస్తుండే, అవన్నీ కామనే కదా, మాకేం కొత్త విషయం కాదు కదా. ఇప్పుడు కాదు, నేను ఇనీషియల్గా స్టార్టింగ్ బిజినెస్లో రాకముందు నిలదొక్కునే సమయంలో ఉంటుండే. ఇప్పుడేంది ఏమంటారు, 3 కాయలు 6 పువ్వులా? ఇప్పుడు నువ్వు కూడా రారా అది మా బిజినెస్లోకి అన్న? నాకు వద్దన్న. మరి తెలుస్తాయి కదా, 3 కాయలు 6 పువ్వులు, 3 కాయలు అన్నీ తెలుస్తాయి. వస్తే దాని డెప్త్ తెలుస్తుంది, దిగుతా తెలుస్తుంది. ఈ నుంచి అరే ఏముందిరా, నీళ్ళు లోట్లేదు, ఏం లేదు, అమ్మ నడుచుకుంటా పోవచ్చు అనుకుంటే దిగుతా తెలుస్తుంది, మునుగుతో తెలుస్తుంది. అంటే ఏం లేవు అనుకుందాం, ప్రవీణ్ దగ్గర ఏం లేవు, ప్రవీణ్ నార్మల్ మ్యాన్, బట్ ఇదంతా షో అప్ అని అంటే మంచిదే, సంతోషమే. షో అప్ అయినా ఇదంతా అనుకోండి, నాకేం బాధ అనుకోండి. షో అప్ అయినా నేను ఏం షో ఆఫ్ చేసిన? షో ఆఫ్కి నేను ఇప్పుడు షో ఆఫ్ చేసిన అంటే నువ్వు షో ఆఫ్ అనాలి. ఏం షో ఆఫ్ చేసిన చెప్పు? ఏది షో ఆఫ్ చేయలేదు. కార్ల కాన్వాయిలు. నేను చెప్తాను,
నా కార్లు నాకు ఉన్నాయి, ఇప్పటి నుంచి లేవు. నేను 2 నెలల నుంచి అంటే మీడియా ముందర వస్తున్నా. నాకు కూడా అంతకుముందు మీడియా అంటేనే భయం ఉంటుండే, ఎప్పుడు వస్తాను కూడా అనుకోలే. ఎందుకు భయం ఉంటుండే అన్న? తప్పులు చేస్తా భయం అని కదే. భయం అంటే కొందరు మీడియా ఇష్టపడరు అబ్బా, మాట్లాడాలంటే ఇష్టపడరు. అట్లాంటిది మీడియా ముందుకు వచ్చినాం. కార్లు నాకు ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి ఉన్నాయి నా కార్లు, ఇప్పటి నుంచి కాదు కదా. కారు చూసి షో ఆఫ్ అనుకుంటే ఎట్లా బ్రో? ఇలా ఒక 10 లక్షలు కడితే లోన్ వస్తుంది. కారు చూసి షో ఆఫ్ అంటే ఏముంది? షో ఆఫ్ అంటే నేను ఎప్పుడు షో ఆఫ్ చేయాలి. షో ఆఫ్ చేసేటోడు హిందుత్వం గురించి మాట్లాడాడు, ఇంతమందితో శత్రుత్వం పెట్టుకోడు, ప్రజలలో తిరిగాడు, ప్రజలకు సేవ చేయడు, గుళ్ళకు సేవ చేయడు, హిందుత్వాన్ని ప్రమోట్ చేయడు, ఎవడన్నా ఆపదలు ఉంటే హెల్ప్ చేయడు. షో ఆఫ్ అనేటోడు. షో ఆఫ్ చేసేటోడు స్టైల్ వేరే ఉంటుంది. కాన్వే కాదు, నేను కాన్వే రమ్మని చెప్పా. నేను ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే నా వెంబడి నా యూత్ ఒక్కని పెట్రోల్ పైసలు కూడా పోయాను, వాళ్ళు వస్తారు వెంబడి. నావే 3-4 కార్లు ఉన్నాయి. షో ఆఫ్ చేసే గ్యాంగులు వేరే ఉన్నాయి కానీ వేరే ఉన్నాయి అవి. వాటి పేరు చెప్తారా? నేను చెప్పా, ఎవరిని ఎందుకు, మనం ఎందుకు అనాలి ఒకరిని. మస్తున్నాయి, యూట్యూబ్ కొట్టు దునియా వస్తాయి. షో ఆఫ్ చేసేటోళ్ళు వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు కాబట్టి ఏం కొట్టు. నువ్వు ఐటమ్ పేస్ట్లు మస్తున్నారు సిటీలో, తక్కువ ఉన్నారా ఐటమ్ గాన్లు? ఏమనుకోకురన్నా, బీజేపీలోకి పోకముందుకు, ఇంత ఎలివేషన్ లేకముందుకు మిమ్మల్ని కూడా అట్లా అనుకుర్రా లేదా? షో ఆఫ్ అన్నా అనుకున్నట్టు అనుకోవచ్చు, ఏముంది. కానీ నేను ఎప్పుడైనా షో ఆఫ్ చేసినా ఒకరితో అనిపి, నేను షో ఆఫ్ చేసి నేను హైప్ కావాలి. నేను వచ్చేటప్పుడు కింద కుక్కకు ట్రైనింగ్ ఇస్తారు. మా కుక్క కొత్తది 3 months ఓల్డ్. ట్రైనింగ్ ఎందుకన్నా? వచ్చిన వాళ్ళని కుక్క ట్రైనింగ్ ఎందుకు? కట్టేసి రూమ్లో పెడితే అదే మెంటల్ తయారైంది. డిసిప్లిన్ నేర్పిస్తాం. అదే ఒక మనిషిని తెచ్చుకొచ్చి మనిషికి ఇస్తే కుక్క కంటే డెవలప్ అవుతాడు కదా. కుక్క ఏం డెవలప్? మనిషి వెనకకెళ్ళి వెన్నుపోటు పడుస్తాడు, కుక్క వెన్నుపోటు పడదు కదా. విశ్వాసం చూపి జంతువుల పిచ్చి అబ్బా నా దగ్గర. కుక్కలు ఇంట్లో, కొన్ని పక్షులు ఉన్నాయి, ఇంట్లో ఆవులు ఉన్నాయి. ఎంటైర్ ఇంటర్వ్యూలకి నేను చెప్తా. ఇంకోటి చెప్తా. షో ఆఫ్ అన్నావు కదా, ఈ 2 ఏళ్ల ముందు నా ఫామ్ హౌస్ పెట్టి 2014 నుంచి నా ఫామ్ హౌస్ ఉంది, అంటే 10 years అయింది. ఈ 2 years నుంచి ప్రవీణ్ చికోటి ఎలివేట్ అయ్యాడు. అంతకుముందు నా ఫామ్ హౌస్ వరకు అది చూపించిందా? నేను లేదు. మీడియాలో కొన్ని సోషల్ మీడియాలో హంగామా చేసిందా? జనాలకు తెలుసా? నా సర్కిల్ వాళ్ళకి తప్పితే బయట వాళ్ళకి తెలుసా? అది షో ఆఫ్ అంటారు. నేను షో ఆఫ్ అనలే. నేను మీడియాను కూడా ఎప్పుడు రమ్మనిలే. నా మీద ఈడీ రైడ్ అని వెంబడే తెల్లారి మీడియా అంతా పోయారు ఫామ్ హౌస్లో. అంతకుముందు ఎవరికి చూపించకపో, నాకు ఇష్టమే అనిపించకపో. నాకు జంతువులే డిష్ తాకుతానే ఇష్టం అనిపించదు. అట్లా నా ఇంట్లో ఆవులు ఉన్నాయి, జంతువులు వేస్తున్నా. నేను ఎప్పుడు షో ఆఫ్ చేయలే. పక్షులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, కుక్కకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నా. అయినా నాకు మా కుక్కకు ట్రైనింగ్ ఇస్తే నీకేం ప్రాబ్లమే? అడుగుతున్నా అన్న, ట్రైనింగ్ ఇస్తే ఏం ప్రాబ్లము? అంటే కుక్కకి ట్రైనింగ్ ఇవ్వడానికి 2 మనుషులు వచ్చి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ జీవనోపాధి అవుతుంది కదా, మంచిదే కదా. మొన్న అంబానీ పెళ్లి చేసిర్రు, పడి చచ్చిర్రు ముడా కొడుకు. అవునా? అంబానీ పెళ్లికి మిమ్మల్ని పిలవలే? నన్ను ఎందుకు పిలుస్తారు? మీరు సెలబ్రిటీ కదా అన్న, మిమ్మల్ని ఎందుకు పిలవాలి? నేను అంబానీ పెళ్లి చేస్తే 5,000 కోట్లు ఖర్చు పెట్టిండు అని చెప్పి ఏడిచారు. అరే ముండా కొడుకులారా, నేను ఒకటి అడుగుతా. ఆయన కొడుకు పెళ్ళి అయితే ఆయనే చేసుకుంటుండు, దానివల్ల ఎంతమందికి ఉపాధి? ఫుడ్కి, క్యాటరింగ్ వాళ్ళకి, బాయ్స్కి కొత్త సామాన్లు కొన్నారు. ఫంక్షన్ హాల్ అనుకో, ఆడ లేబర్కి కొన్ని 1000 మంది లేబర్ పని చేసిర్రు. ఆయన డబ్బు బయటికి 5,000 కోట్లు బయటికి వెళ్ళినాయి కదా, తిజోరీలోకి వెళ్ళైతే. బయటికి వెళ్తే రొటేషన్ అవుతాయి కదా, సంతోషపడవచ్చు కదా. ఎంతోమందికి ఉపాధి కలిపి. ఓ దిక్కు జియో రీఛార్జ్ టారిఫ్లు పెరిగినాయి. అవి దానికి ఏం పెంచాడు? గాదానికి పెంచుతాడా? కానీ ఇవాళ ఒక బియ్యం కొన్నాడు, ఓ పప్పు కొన్నాడు, ఉప్పు కొన్నాడు, స్వీట్ కొన్నాడు, సామాన్లన్నీ బయటికి వాళ్ళ ఇంట్లోకి పోయినాయి కదా. ఎందుకన్నా మీ మనిషిని పొగుడుతావురా మీరు? అది అనేది ఆలోచించే విధానం మార్చుకోవాలి పద్ధతి. ఆయన బల్బ్ పైసలు ఉన్నాయి, ఖర్చు పెట్టింది కూడా బయటికి వెళ్ళినట్టు కదా. ఆయన ఏం తిట్టలేడు కదా, పైసలు తిట్టలేడు కదా. 5,000 కోట్లు అంటారు, మరి ఎంత అయిందో మనకేం తెలుసు. కానీ మంచిదే కదా, ఎంతోమందికి ఉపాధి. ఆ మనీ అంతా బయటికి ఫ్లోట్ వచ్చింది కదా, బయటికే వచ్చినాయి కదా, రొటేట్ అవుతాయి కదా. అందులో కింద గరీబోళ్ళు బాగుపడ్డది లేరా? అయ్యి ప్రతి దానికి టెంట్లకి ఎంతమందికి ఒక 1 నెల రోజులు 2 నెలల్లో ఉపాధి కలుగుతుంది. అది ఎందుకు ఆలోచించారు? ఖర్చు పెడితే మంచిదే కదా, జనాలు ఎవరు ఖర్చు పెట్టా మంచిదే, పెళ్ళిళ్ళు గట్టి చేసుకున్నా మంచిదే, పైసలు బయటకు వస్తాయి. ఓకే, అటు క్యాసినో ఆడిర్రు, ఇటు పార్టీలోకి వచ్చిర్రు, మూవీ ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయి.
హీరోగా సినిమా ఏమన్నా తీస్తారా అన్న? నన్ను ఇప్పుడు ఎవరు తీసుకుంటారా? నువ్వు తీస్తే నేను యాక్టింగ్ చేస్తా. మరి ప్రొడ్యూస్ చేస్తారా? నువ్వే తీయాలి. నేనెందుకు రిస్క్ తీసుకుంటా? ప్రొడ్యూస్ చేయరు. చాలా మంది హీరోలు ఉన్నారు కదా, ప్రొడ్యూసర్ కామ్ డైరెక్టర్ కామ్ హీరోలు ఉన్నారు. ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్, డాన్స్ మాస్టర్ ఉన్నారు, మస్తు మంది. వాళ్ళు ఏమైనా సినిమాలన్నీ ఏమైనా ఎందుకు మంచిగా మనదే రోజు సినిమా అవుతుంది ఇక్కడ. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్ ఇవ్వాలన్న. చెప్పు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంచి ఫైటర్, బీఆర్ఎస్ని పాతాళం దొక్కినట్టు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. మంచి నాయకుడు, కాకపోతే కోట్రి చెప్పిన కోట్రి వర్స్ట్. కేటీఆర్. దాని మీద ఎప్పుడు మంచి అభిప్రాయం ఉండదు నాకు. హరీష్ రావు. మంచి నాయకుడు. ఈటల రాజేందర్. ప్రజానాయకుడు. ధర్మపురి అరవింద్. నో కామెంట్. బండి సంజయ్. సంజయ్ అన్న హిందూవాది. డికే అరుణ. రెబల్. కిషన్ రెడ్డి. సమయ స్ఫూర్తి ఓపికన్న నాయకుడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏదన్నా పార్టీ వీడకుండా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ విధేయుడు. సీతక్క. సూపర్, సుప్రీం లీడర్. నాకు చాలా ఇష్టం పర్సనల్గా, ఎందుకంటే సింపుల్ అండ్ మార్వెలస్ లీడర్. కొడాలి నాని. ఏం చెప్పాలి? కొడాలి నాని ఏముంటుంది చెప్పడానికి? కొడాలి నాని అంటే మంచి మిత్రుడు. మంచి మిత్రుడు అనుకో, ఏం తప్పేం లేదు కదా. ఆయన ఏం టెర్రరిస్ట్ కాదు కదా, మంచి మిత్రుడే. ఓకే, ఎస్, రైట్. ఇది ఇట్లా ఉంచుతుంది, నో ట్రిమ్మింగ్ చేయకండి. ఓకే ఓకే, నో ప్రాబ్లం. వంశీ. వంశీ అన్న కూడా మంచి మిత్రుడే, తప్పేముందబ్బా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మంచి నాయకుడు కానీ కోటరీ వల్ల దెబ్బతిన్నాడు. పట్టుదల వ్యక్తి. నారా చంద్రబాబు నాయుడు. వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. బాలయ్య బాబు. బాలయ్య సినిమా హీరోగా సూపర్. పొలిటీషియన్గా అంటే ఆయన ఓకే, ఎమ్మెల్యే కదా. లోకేష్. వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు ప్రజలకు అంటే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వారియర్. నాదెండ్ల మనోహర్. కమిట్మెంట్ ఉన్న నాయకుడు. ఇప్పుడు కూడా పార్టీ కష్టకాలంలో ఉంటే జనసేన పట్టుకొనే ఉన్నాడు, వదలకుండా. రఘునందన్ రావు. రఘన్న ఒక ఫైటర్, వారియర్, ఎథిక్స్ ఉన్న నాయకుడు. తల్లోజు ఆచారి. ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రజలు ఒకసారి ఆయనను ఎన్నుకోవాలి కంపల్సరీ. చీకోటి ప్రవీణ్. హిందూ ధర్మరక్షకుడు. కదిరే కృష్ణ. చరిత్రలో ఒక హీనుడుగా మిగిలిపోతాడు. క్రాంతి. గుడ్ జర్నలిస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై శ్రీరామ్. నేను మీ చీకోటి ప్రవీణ్. సబ్స్క్రైబ్ కేఆర్ టీవీ. నిజంని నిస్సందేహంగా భయం లేకుండా అడిగే కొంతమందిలో సోదరుడు క్రాంతి ఉన్నాడు. క్రాంతికి సొంత ఛానల్ పెట్టుకున్నందుకు ఒక ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రాంతిపై మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. క్రాంతిని ఒక సోదరుడిగా భావించి అందరూ కూడా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. జై శ్రీరామ్.